అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మీరు అందరూ వినుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత ప్యాంక్రియాస్ ఎన్లార్జ్ అవ్వటం సహజంగా మనం గమనిస్తుంటాం. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ని మన సెల్ హెల్త్ విధానంలో చాలా తేలికగా అవలేలగా తగ్గించుకోవచ్చు అనటానికి ఒక ఉదాహరణ. శివప్రసాద్ గారు 47 సంవత్సరాలు, మైల్డ్ హెపటోస్ప్లీనోమెగలీ అనే ప్రాబ్లంతో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మన దగ్గరికి 14/4/2026 నాడు రావడం జరిగింది. మన కొత్త విధానం, ఆహార విధానం, సప్లిమెంటరీ సపోర్ట్తో ప్యాంక్రియాటైటిస్ అనేది పూర్తిగా నెల రోజుల్లోనే పోయింది. అల్ట్రాసౌండ్లు చాలా క్లియర్గా ఉంది, మీరు కూడా గమనించవచ్చు. ఏమంటే ప్యాంక్రియాస్ ఎన్లార్జ్ అయితే సర్జరీలు చేసేయాలని బెదిరించే రోజులు కదా ఇవి. ఇన్ని గుమ్మడి గింజలు, ఇన్ని అవిసె గింజలు తినండి సార్ రోజు, అదే సరవుతుంది. తేలికగా అవిసె గింజలు, గుమ్మడి గింజలు తింటే సరిపోయేదానికి మీరు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళు బెదిరించేసి మిమ్మల్ని సర్జరీ చేయాలని చెప్పేసి మీరు కంగారు పడిపోయి అవసరం లేదు సార్. ఇదే చూస్తున్నారు కదా, నెల రోజుల్లో గాయం. అతనికి కూడా మేము అవిసె గింజలు, పంప్కిన్ సీడ్సే చెప్పాం. వాటితో పాటు కొన్ని సప్లిమెంటరీ సపోర్ట్ ఇచ్చాం. ఆహార విధానంలో సరళీకృతమైన మన నూతన విధానాన్ని ఇచ్చాం. నెల రోజుల్లో తగ్గించుకున్నాడు కదా. తేలికగా న్యాచురల్గా పోయేదానికి అంత భయపడిపోయి సర్జరీల దాకా ఎందుకు చెప్పండి. ఇటువంటి సమస్యలు ఎవరున్నా అస్సలు ధైర్యపడకుండా ఒక్కసారి సెల్ హెల్త్ క్లినిక్ని విజిట్ చేయండి, ఆ డాక్టర్ని సంప్రదించండి. చాలా తేలికగా 1-2 నెలల్లోనే ఇటువంటి సమస్యలు తొలగిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.